హరే కృష్ణ. అభయ్ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ వ్యవస్థాపకులు, ఆయన యొక్క జీవిత చరిత్ర శ్రీల ప్రభుపాద లీలామృతంలో మొదటి భాగంలో 3వ అధ్యాయం 2వ భాగానికి స్వాగతం. ఓ మంచి సాధువు, సెయింట్లీ పర్సన్, నైస్ సెయింట్లీ పర్సన్. ఈ అధ్యాయాన్ని సత్స్వరూప్ దాస్ గోస్వామి వివరిస్తూ ఈ 2వ భాగంలోకి మనం వెళుతూ ఉన్నాం. మొదటి భాగంలో మనం చూసాం, అభయ్ తన గురువు గారిని కలుసుకున్నారు. మొట్టమొదటి పరిచయంలోనే ఆయన్నే తన మనసులో గురువుగా భావించారు. తర్వాత ఆయన ఉన్నటువంటి మఠానికి వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు తెచ్చుకుని ఆయన జీవిత చరిత్ర అంతా చదువుతూ ఉన్నారు. మనం ఇంతకుముందు మొదటి భాగంలో చూసాం, అభయ్ యొక్క గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి గారు, ఆయన యొక్క తండ్రి, ఆయన యొక్క గురువు కూడా ఇద్దరు శరీరాలు వదిలేశారు. అయినప్పటికీ అభయ్ గురువు గారు ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆయన ఈ 2వ భాగంలో చెప్తున్నాం, సజ్జన తోషిని పత్రిక సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. అంటే ఆయన తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్ గారు అభయ్ గురువు గారికి ఈ ప్రింటింగ్ ప్రెస్, ముద్రణా యంత్రాన్ని ఎలా ఉపయోగించాలి, ఎలా ముద్రించాలి, గ్రంథాలన్నీ, కరపత్రికలన్నీ ఆయన నేర్పించారు. ప్రస్తుతం ఒక పత్రికని ఆయన నడుపుతున్నారు. కృష్ణానగర్లో భగవత్ ప్రెస్ అనే దాన్ని ప్రారంభించారు ఆయన గురువుగారు. 1918 సంవత్సరం మాయపూర్లో గురువు చిత్రపటం ముందు కూర్చుని, అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భవించినటువంటి ప్రదేశం దగ్గర అనమాట, గురువుగారి చిత్రపటం ఒకటి ఎదరపెట్టుకుని గురువుగారు ఇచ్చినట్టుగానే భావించి సన్యాస దీక్ష తీసుకున్నారు ఆయన. అదే సమయంలో సన్యాసనామం అనుకున్నారు ఆయన. ఏమనంటే భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్, ఈ పేరు వచ్చింది. ఆయనే ఇప్పుడు అభయ్కి మొట్టమొదటిసారి కలిసి భక్తి గురించి చెప్పారు. భక్తి సిద్ధాంత ముద్రణా యంత్రాన్ని కృష్ణ భక్తి ప్రచారం చేయడానికి ఉత్తమ మాధ్యమంగా కృష్ణుడికి ఆయన అంకితం ఇచ్చారు. ప్రింటింగ్ ప్రెస్ని బృహత్ మృదంగా, ఏమన్నారు, బృహత్ మృదంగా, పెద్ద మృదంగంగా పేరు పెట్టారు ఆయన. అంటే మృదంగం మనం ఒక ప్రాంతంలోనే ప్రభావం చూపిస్తుంది, కానీ మనం గ్రంథాన్ని ప్రపంచవ్యాప్తంగా పంపించి ఎక్కువ మందికి మనం దాన్ని వితరణ చేసి దాని యొక్క ప్రభావాన్ని చూపించవచ్చు. మృదంగాన్ని చైతన్య మహాప్రభు భక్తి సిద్ధాంత వీధుల్లో కీర్తనలలో వాడారు, కానీ ముద్రణా యంత్రం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయొచ్చు. ఒక మృదంగాన్ని ఒకచోటే మనం, కానీ అదే గ్రంథాన్ని మొత్తం ప్రపంచం అంతా పంపించవచ్చు. అభయ్ చదవడం ప్రారంభించిన చాలా సాహిత్యం భగవత్ ప్రెస్లో, ఇప్పుడు ఏదైతే చదువుతున్నాడో అభయ్ పుస్తకాలు, ఇవన్నీ అక్కడ ఆ ప్రెస్లోనే ముద్రితమైనవి. ముద్రణాలయంలో చైతన్య చరితామృతం, భక్తి సిద్ధాంత సరస్వతి వ్యాఖ్యానం, భగవద్గీత వ్యాఖ్యానం, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాసిందనమాట. అప్పుడు ఆ భగవద్గీత వ్యాఖ్యానం అది భక్తి వినోద్ ఠాకూర్ రచించినటువంటి రచనలు ఆ భగవత్ ప్రెస్లోనే ముద్రితమయ్యాయి, ఆ ముద్రణా యంత్రం దగ్గర. అభయ్ చిన్ననాటి చైతన్య మహాప్రభు, అంటే చిన్నప్పటి నుంచి కూడా అభయ్ చైతన్య మహాప్రభు భక్తుడు. గ్రంథాల ద్వారా చైతన్య మహాప్రభు జీవితాన్ని తెలుసుకున్నాడు. అలాగే చైతన్య మహాప్రభు రాధాకృష్ణుల మిళిత రూపాన్ని కూడా తెలుసు అతనికి. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభు అనుచరుల పరంపరలోని గురువుని కలిశాడు. చైతన్య మహాప్రభు ఆ కాలానికి సంబంధించినటువంటి 6 గోస్వాములు ఎన్నో వైష్ణవ గ్రంథాలు రచించారు. రూప సనాతన, జీవ, రఘునాథ భట్ట, గోపాల భట్ట అని చెప్పి 6 పేర్లు వెళ్ళి చైతన్య మహాప్రభు చెప్పిన తర్వాత ఆయన ద్వారా ప్రేరణ పొంది చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు, వైష్ణవ గ్రంథాలు రచించారు వీళ్ళు. లోక కళ్యాణం కోసం అలాగే 6 గోస్వాములు గ్రంథాలు ముద్రితం కావాలని చెప్పి భక్తి సిద్ధాంత సరస్వతి కోరుకున్నారు. ముద్రించారు కూడా చాలా ఆయన ఉన్నప్పుడు. వాళ్ళు రచించినటువంటి రచనలన్నీ అవి కాలంలో కలిసిపోకూడదు, పరంపరగా భక్తులకు అందాలి. భక్తి సిద్ధాంత సరస్వత హరే కృష్ణ మహామంత్రాన్ని, కృష్ణ సందేశాన్ని తెలుసుకుని చదివినప్పుడు వైష్ణవ వారసత్వ లోతు కనుక్కున్నాడు అనమాట. అంటే అభయ్ తన గురువు గారు ముద్రణాలయం ద్వారా రచించినటువంటి గ్రంథాలన్నీ చదివిన తర్వాత కృష్ణతత్వం యొక్క వైష్ణవ వారసత్వ లోతు ఎంతో తెలుసుకున్నాడు అభయ్, గురువుగారు రాసినటువంటి పుస్తకాలన్నీ చదివిన తర్వాత. భక్తి సిద్ధాంత తరచుగా ప్రయాణించేవారు, ఎందుకంటే సన్యాసులు ఒకే చోట ఉండకూడదు, వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండాలి. అభయ్ తన కుటుంబం వ్యాపారంలో నిమగ్నమయ్యాడు.
భక్తి సిద్ధాంత సరస్వతి గురించి ఎప్పుడు ఆలోచించేవాడు. నేను ఇంత మంచి సాధువుని కలుసుకున్నాను, వీలైనప్పుడల్లా ఆయన శిష్యుల్ని మఠాన్ని కలిసేవాడు ఆయన. ఎందుకంటే ఆయన శిష్యులు ఎవరెవరు ఉన్నారు, ఏంటి, ఆయన ఎవరు, ఎంత గొప్ప గురువు, ఎక్కడున్నారు ఆయన ప్రస్తుతం, ఏ ఊర్లో ఉన్నారు, ఎక్కడ ప్రచారం చేస్తారు, ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నాడు. అయితే మరోవైపు గాంధీ ఉద్యమానికి వస్తే నిరసనలు తెలిపే సమయంలో అల్లర్లు, ఆంగ్లేయులు గాంధీని 6 సంవత్సరాలు జైల్లో పెట్టడం, ఉద్యమం కొంత ప్రేరణ కోల్పోయింది. అభయ్ వీటి మీద ఆసక్తి లేదు, నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. సరైన గురువు దొరికారు ఇప్పుడు. భక్తి సిద్ధాంత సరస్వతి అభయ్ కృష్ణ భక్తిని తట్టి లేపారనమాట. అభయ్ గారి యొక్క గురువు ఉద్యమమే మొదటి ప్రాధాన్యం. అభయ్కి ఏంటి ఇప్పుడు గురువు గారి ఉద్యమమే మొట్టమొదటి ప్రాధాన్యం. మఠంలో ఒకరిలా ఉండాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తండ్రి అతను ఒక వైష్ణవులో పెంచాడు, భక్తి భావం ఉంది. కానీ మధ్యలో కొంత గాంధీ ఉద్యమం, స్వాతంత్రోద్యమం ఇవన్నీ కొంత ప్రభావితం చేసినా కూడా ఇప్పుడు మంచి సాధువు దొరకడం వల్ల, ఓ మంచి సాధువు అతను మళ్ళీ ఇటువైపు మళ్ళుతున్నాడు అనమాట. అభయ్కి ఇప్పుడు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. 1921 సంవత్సరంలో అభయ్కి మొదటి సంతానం కలిగింది. అప్పుడు ధనం సంపాదించాలంటే శక్తి, సమయం వెచ్చించాలి. భార్య, కొడుకు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు గురువు ఉద్యమం నుంచి దూరం పెరుగుతోంది. భారత్లో కుటుంబ వ్యవస్థను అత్యంత గౌరవం ఉంది. ఇక్కడ విడాకులు అనే మాట లేదు అప్పట్లో. అలాగే ఆర్థిక ఇబ్బందులున్న భార్య పిల్లలతో ఉంటారు. వాళ్ళు కానీ ఈయన వదిలేసి వెళ్ళిపోవడం, వీళ్ళు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం అలా ఏం ఉండదన్నమాట. ఆ సంస్కృతి లేదు ఇక్కడ. వైష్ణవ గృహస్థుడు కుటుంబంలోనే ఉంటూ ప్రచారం చేయగలడు. అభయ్ భక్తి సిద్ధాంత సరస్వతి కుటుంబ సభ్యుడిగా పనిచేయడానికి మార్గాలు వెతకాలి. ఇంట్లోనే ఉంటూ ప్రచారం చేయాలి. వ్యాపారం విజయం సాధించిందనుకోండి, 2 కుటుంబాలని పోషించవచ్చు. ఏంటది అంటే తన కుటుంబాన్ని, భక్తిని, అలా అనమాట. ఓ జ్యోతిషుడు అభయ్ భారతదేశంలో ధనవంతుల్లో ఒకడవుతాడని చెప్పాడంట. నిజానికి ఆయన జీవితకాలం మొత్తం వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏమో ఆర్థిక ఇబ్బందులు ఏమి లేవు, అంతా సజావుగా సాగింది. ఆయన వ్యాపారం చేస్తున్నప్పుడు ఒకసారి డబ్బులు ఉన్నాయి, ఒకసారి నష్టాలు వచ్చినాయి, చాలాసార్లు నష్టాలు వచ్చినాయి. నిజానికి చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన డబ్బుల కోసం. కానీ భారతదేశంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అవుతాడని చెప్పారంట. ఎలా అవుతాడు చూడండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత ఆయన ఇస్కాన్ స్థాపించిన తర్వాత ఏం జరుగుద్దో మనకు అర్థమవుతుంది. కానీ ప్రస్తుత ఆదాయం కుటుంబ అవసరాలకే సరిపోతుంది. అంటే అలా బ్యాలెన్స్ అవుతుంది, సరి సమానంగా వస్తుంది. అప్పుడు అనిపించింది అబ్బాయికి, ఏదో తండ్రి గారు ఏదో బోస్ ల్యాబొరేటరీలో పెట్టారు, అక్కడ పని చేస్తున్నాడు, ఏదో నడుస్తుంది, ఏదో వస్తుంది. కానీ సొంతంగా ల్యాబొరేటరీ పెడితే డబ్బులు బాగా సంపాదించవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. వెళ్ళి ఆ డాక్టర్ బోస్ గారికి చెప్పాడు. ఆయన విన్నాడు. ఉత్తర భారతదేశం మొత్తానికి అభయ్ తన ఏజెంట్ కమ్మని డాక్టర్ బోస్ అభయ్కి సూచించాడు. ఏమైనా ఓ పని చేయితే, సొంతంగా వ్యాపారం పెడతా అంటున్నాం కదా, ఓ పని చేయి. ఉత్తర భారతదేశం మొత్తానికి అంటే ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, ఇంకా మిగతా రాష్ట్రాల్లో బోస్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మందుల కంపెనీ అది డాక్టర్ బోస్ ల్యాబొరేటరీస్. దాని నుంచి వచ్చే ఉత్పత్తులన్నీ నువ్వే ప్రచారం చేసి అమ్ము, పర్సంటేజ్ తీసుకో, మెడికల్ షాపులకు వెళ్ళు, ఈ మందులన్నీ అమ్ము అని చెప్పేసి మెడికల్ రిప్రజెంటేటివ్ లాగా నువ్వు ఉత్తర భారతదేశం మొత్తం నువ్వే తీసుకుంటాయి. ఇక్కడ ఉన్న డబ్బులు సరిపోతే అప్పుడు నీకు కమిషన్ వస్తుంది, జీతం ఇస్తాను నేను, ఇలా బాగుంటుంది ఆలోచించని చెప్పాడు. బోస్ ఆయనకి అలా చెప్పాడు అనమాట. అంటే వచ్చే జీతం సరిపోయినప్పుడు ఇంకా దాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు కుటుంబ అవసరాలకు కావాలి, భక్తికి ఏదైనా సహాయం చేయాలన్నా కూడా దానికి కూడా కావాలి. సో ఆయన బోస్ కర్మాగారం నుంచి మందులు కొని ఉత్తర భారతదేశం అంతా తిరిగి వాటిని అమ్మి తన సొంత వ్యాపారం నిర్మించుకున్నాడు అతను అలా. అంటే ఆయన ఇచ్చిన సలహాయే, అందుకని ఇక్కడ నా దగ్గర తీసుకో, డబ్బులు కట్టు, అమ్ము, నీకు ఇంకా లాభాలు వస్తాయని చెప్పాడు. ఆయన పైగా అప్పటికే ఆ ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఉండడం వల్ల అది ఆ మందులు ఎలా తయారు చేయొచ్చో అతనికి అనుభవం ఉందన్నమాట. అలాగే సొంతంగా మందులు తయారు చేసి మార్కెట్ చేయడానికి ప్రయత్నించవచ్చు, అప్పుడు ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి. బోస్ అభయ్ నిర్ణయించారు ఉత్తర భారత మధ్య నగరం అలహాబాద్ చక్కని ప్రదేశం అభయ్ వ్యాపార ప్రధాన కార్యాలయంగా ఉండడానికి అని చెప్పేసి. ఎందుకంటే ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఇది ఎక్కడో కలకత్తాలో ఉంది, అదే అలహాబాద్ అనుకోండి కరెక్ట్గా సెంటర్కి వస్తుంది, ఉత్తరప్రదేశ్లో ఆల్మోస్ట్ ఆల్ సెంటర్లో ఉంటుంది. అక్కడ కనుక పెడితే అటు ఇటు
ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు, పడమరల వైపు వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందుకని అలహాబాద్ని ఎంచుకున్నాడు. 1923 అభయ్ భార్య బిడ్డ అంటే 12 సంవత్సరాలు గడిచి 12 గంటల పాటు ప్రయాణం చేశాడు. కొడుకుతోటి భార్యతోటి కలిసి 12 గంటలు ప్రయాణం చేసి అలహాబాద్ వెళ్ళాడు. అలహాబాద్ను బ్రిటిష్ వారు యునైటెడ్ ప్రావిన్స్కు రాజధానిగా మార్చారు. హైకోర్టు, యూనివర్సిటీ కోసం మంచి భవనాలు నిర్మించారు అక్కడ. అలాగే చాలామంది బెంగాలీలు అక్కడ నివసిస్తున్నారు. ఎందుకంటే మన భాష వచ్చిన వాడు దగ్గర ఉంటే మనకి కొంచెం సౌకర్యం ఉంటుంది. అక్కడంతా హిందీ మాట్లాడతారు ఉత్తరప్రదేశ్లో. ఈయన బెంగాలీ అయినా హిందీ వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, చదువుకున్నాడు కదా, ఉన్నత విద్య తీసుకునేవాడే. అయితే బెంగాలీలు ఉంటే కొంచెం సౌకర్యంగా ఉంటుంది భార్యకో పిల్లలకి అందరికీ. అలహాబాద్ ప్రయాగ్ అని పిలుస్తాం మనం. త్రివేణి సంగమం ఉంది అక్కడ, గంగా, యమున, సరస్వతి. అత్యంత ప్రసిద్ధ తీర్థ ప్రదేశాల్లో ఒకటి. ప్రయాగ్లో వార్షిక మాఘమేళ, కుంభమేళ, 12 సంవత్సరాలకు కుంభమేళ ఒకసారి జరుగుతుంది. ఇలాగా 2 ప్రధాన ఘట్టాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం. అలాగే 12 ఏళ్ళకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది. కోట్ల మంది మాఘ అంటే జనవరి మాసంలో పౌర్ణమి నాడు త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి వస్తారు అక్కడ. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, ఎప్పటికీ ఉంటుంది కదా అలాగే. సో అభయ్ ఇల్లు 60 బాద్షాహీ ముండి వద్ద అద్దెకి, అంటే ఇంటి అడ్రస్ చెప్తున్నారు అన్నమాట. 60 బాద్షాహీ ముండి ఆ ప్రాంతంలో ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. నగరంలో జాన్స్టన్ గుంగ్ రోడ్ అక్కడ ఒక చిన్న దుకాణం అద్దెకి తీసుకున్నాడు. బోస్ గారి మందులు అమ్మడం మొదలుపెట్టాడు అక్కడ. వైద్యుడు డాక్టర్ ఘోష్ను కలిసి ఆయన దవాఖానా ప్రయాగ్ ఫార్మసీ మార్చమనగా డాక్టర్ ఘోష్ను ఓకే అన్నారు ఆయన. డాక్టర్ ఘోష్ మందుల వల్ల 25% అభయ్ నుంచి కమిషన్ అందుకుంటారు. ఇరువురు కుటుంబ స్నేహితులు అయ్యారన్నమాట. అంటే ప్రయాగ్ వచ్చిన తర్వాత అభయ్కి డాక్టర్ ఘోష్ అని ఆయన పరిచయం అయ్యారు. ఆయన మందులు తెచ్చి, అంటే డాక్టర్ బోస్ దగ్గర నుంచి మందులు తెచ్చి ఇక్కడ వాటిని అమ్మడం, ఈ మందులు ఆ ఘోష్ అని ఆయన రాయడం, అవి అభయ్ దాన్ని అమ్మడం, ఇలా జరుగుతుంది అన్నమాట. ఇలా 2 కుటుంబాలు, డాక్టర్ ఘోష్ అలాగే అభయ్ కుటుంబాలు మంచి స్నేహితులు అయ్యారంట. ఇప్పుడు డాక్టర్ ఘోష్ ఆయన మాటల్లో చెప్తున్నారు ఏమనంటే, అభయ్ జీవిత చరిత్ర రాస్తున్నారు అన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారన్నమాట, అభయ్ది వ్యాపార మనసు, బాగా బిజినెస్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, అంతా దైవభక్తులం, ప్రతి ఇల్లులో విగ్రహాలు ఉండేవి. కానీ అభయ్ ఇప్పుడు వ్యాపారం గురించి మాట్లాడేవాడు. అభయ్ ఎప్పుడు వ్యాపారం గురించే మాట్లాడేవాడు, కుటుంబ ఖర్చుల గురించి కూడా. నాకు ఇంత ఖర్చులు అవుతున్నాయి, అలాగా డబ్బు సంపాదించాలా, అలా ఇలా అని చెప్పి అతను ఆ డాక్టర్తో మాట్లాడేవాడంట. ఆ డాక్టర్ గారు అన్నారన్నమాట. సో అభయ్ ఇప్పుడు ఇంట్లో కుర్తా ధోతి ధరించిన, కొన్నిసార్లు వ్యాపారం గురించి చొక్కా ప్యాంట్లు ధరించడం మొదలుపెట్టాడు. అంతకుముందు గాంధీవాదంలో ఉన్నప్పుడు కొన్ని రకాల దుస్తులు ఉన్నాయి, చదువుకున్నప్పుడు స్కూల్ యూనిఫాము, ఆ తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కుర్తా పైజామా వేసుకుంటున్నాడు. కానీ బయటకు వెళ్తే చొక్కా ప్యాంట్, అంటే మరి ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది కదా, అందుకని వ్యాపారం చేయాలంటే. సో 20 ఏళ్ళప్పుడు పొడవైనటువంటి మీసాలు కలిగిన యువకుడు ఆయన. ఓకే, బాగా చక్కగా మీసాలు పెంచుకుని ఉన్నాడు. అలహాబాద్ వచ్చిన సంవత్సరం తర్వాత 2వ సంతానం కుమార్తె జన్మించింది. ఓకే, అంటే జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది, అలహాబాద్లో కుటుంబ జీవితం జరుగుతోంది. సంవత్సరం గడిచిపోయింది. 2వ సంవత్సరానికి ఒక అమ్మాయి పుట్టింది అబ్బాయికి. మొదట అబ్బాయి, తర్వాత అమ్మాయి. సో విధవరాలు అంటే వితంతువు సోదరి రాజేశ్వరి, ఆమె కుమారుడు 75 సంవత్సరాల వయసు గల గౌరమోహన్, అభయ్ కలిసి నివసించడానికి వచ్చారు. ఇతనితో పాటు అలహాబాద్ వచ్చారు. అంటే భర్త కోల్పోయినటువంటి ఒక సోదరి, తండ్రి ఎక్కడికి వచ్చారు అభయ్ దగ్గర ఉండడానికి. గౌరమోహన్ హరే కృష్ణ జపిస్తూ సాలగ్రామ శిలకు పూజ చేస్తున్నారు రోజు తండ్రి గారు. అలాగే తండ్రి పట్ల కొడుకు, కొడుకు పట్ల తండ్రి సంతృప్తికరంగా ఉన్నారు. ఓకే, మా అబ్బాయి భక్తి చేస్తున్నాడు, మా అబ్బాయి వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆయన అదే కోరుకున్నాడు. ఆయన కొడుకు ఇలా ఉండాలి, భక్తి చేయాలి, వ్యాపారం కూడా చేయాలి, కుటుంబాన్ని లీడ్ చేస్తూ ఉండాలి, భక్తి మానేయకూడదు అనే ఉద్దేశం అనమాట. అందుకని ఇద్దరు, కొడుకుకు వ్యాపారం, భక్తి, తండ్రి బాగా భక్తి సౌకర్యం చేసుకుంటున్నాడు. ఓకే, సో ఇలా ఆలోచిస్తున్నాడు అనమాట. వ్యాపారం చేస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు నా కొడుకుని. తండ్రి సంతోషపడ్డాడు. అభయ్ వ్యాపారం విస్తరించాలనుకున్నాడు. ఎందుకంటే అభయ్కి వ్యాపారం పెరిగితేనే డబ్బులు బాగా వస్తాయి, డబ్బులు బాగా వస్తేనే కుటుంబాన్ని సౌకర్యవంతంగా చూసుకోవచ్చు, పనిలో పనిగా భక్తికి సహకరించవచ్చు డబ్బుల ద్వారా. ఉదయం 8 గంటల వ్యాపారానికి వెళ్తాడు. 8,000కు పైగా బ్యూక్ వాహనం కొన్నాడు. 8,000కు పైగా డబ్బులు పెట్టి అప్పట్లో.
కారు కొన్నాడంట. సో మేనల్లుడు వ్యాపారం కోసం దాన్ని నడుపుతూ ఉపయోగిస్తాడు. 8,000 పెట్టి బ్యూక్ అనే ఒక వాహనం కొన్నాడు. మేనల్లుడు వచ్చాడు. అంటే భర్త చనిపోయినటువంటి సోదరిమణి ఒక ఆవిడ వచ్చింది కదా, ఆ కొడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ వాహనంతో షాప్కి వెళ్ళి మందులు తయారు చేసిన అన్ని వాళ్ళకి ఇచ్చి డెలివరీ చేయడం అంటారు కదా, అలా అన్నమాట. అది ఆ అబ్బాయి చూసుకుంటాడు. ఆ అబ్బాయి తన వ్యాపార విహారయాత్రలకు కారు ఉపయోగించుకుంటున్నాడు. ఎప్పుడైనా అలా బయటకు వెళ్ళాలనుకుంటే కారు కూడా ఉందన్నమాట. కారు కూడా వాడుకుంటున్నాడు. అంటే వ్యాపారం బాగా జరుగుతుండే కదా, కారు కొన్నాడంటే వ్యాపారం బాగా జరుగుతున్నట్టే లెక్క. సో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ ప్రయాగ్ ఫార్మసీ కస్టమర్లు. జవహర్లాల్ నెహ్రూ ఎవరు? ప్రధానమంత్రి ఆయన. మోతీలాల్ నెహ్రూ ఆయన తండ్రి గారు. సో వీళ్ళు ఇక్కడి నుంచే ప్రయాగ్ ఫార్మసీ అని చెప్పి పేరు పెట్టాడు కదా అభయ్, అక్కడి నుంచే మందులు వెళ్ళి వాళ్ళకి. జవహర్లాల్ నెహ్రూ విదేశీ మందులు వాడతారు. అంటే నెహ్రూకి కొంచెం విదేశీ టేస్ట్ కూడా ఎక్కువ ఉంది కదా, అందుకని చెప్పేసి. సో వ్యాపారం బాగానే సాగుతుంది. తెలిసిన వారు రోగులు వచ్చి వెళుతూ ఉన్నారు, మందులు కొంటూ ఉన్నారు. అయితే అభయ్ ఆలోచన ఎప్పుడు కూడా గురువుతో సమావేశం దగ్గరికి వెళ్తూ ఉండేది. ఇంత చేస్తూ ఉన్నా, కుటుంబాన్ని నడుపుతున్నా, గురువు 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 అనే ఆలోచన అలా ఉందన్నమాట. రాత్రి ఇంటికి వెళ్ళి భార్య రాధారాణి, నమ్మకమైనటువంటి పవిత్రమైనటువంటి భార్య ఆయనకి, రాత్రి ఇంటికి వెళ్ళాడు ఆయన. 2 పిల్లలు ఆలన పాలన చూసుకుంటుంది ఆవిడ. అభయ్ యొక్క ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి లేదు. అంటే ఇతనికి ఏదైతే ఆలోచన ఉందో వాటి మీద ఆమెకి ఆసక్తి లేదు. ఆమె చక్కగా తన కుటుంబం, తన భర్త, తన పిల్లలు, ఇదే తన ఇల్లు, ఈ లోకంలో ఉందన్నమాట. సో 2 పిల్లలు ఆలాపాల చక్కగా చూసుకుంటుంది. కానీ గురువు గురించి తన భావాలతో ఆమెకు తెలియజేయలేకపోయాడు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు భక్తి చేయాలి, మనం బాగా చేయాలి, ఇలా చేయాలి అని ఆమెకు ఆ ఉద్దేశం లేదు. అంటే ఆ స్థాయి ఉద్దేశం లేదు, ఉంది కానీ ఆ స్థాయి ఉద్దేశం లేదు. అందుకనే తనకున్నటువంటి లోతైనటువంటి విషయాలు ఆమెతో ఆయన చర్చించలేకపోయేవాడంట. సో అభయ్ భార్య, 2 పిల్లలు, కుమార్తెకు సులక్షణ అని పేరు పెట్టాడు ఆయన, సులక్షణ. అలాగే గౌరమోహన్, అభయ్ తమ్ముడు కృష్ణ చరణ్, సోదరి రాజేశ్వరి, ఆమె కొడుకు తులసీదాస్ కుటుంబ చిత్రం కోసం అలహాబాద్ స్టూడియోకి వెళ్ళారు. అంటే ఆ రోజు అప్పటికి ఉన్న కుటుంబ సభ్యులంతా కలిసి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళారు. అక్కడ ఒక గ్రూప్ ఫోటో కూడా దిగారు వాళ్ళు. మీరు చూడొచ్చు అది ఇప్పుడు. అభయ్ ఉత్తర భారతదేశం అంతటా పర్యటిస్తున్నాడు. వారంలో కొన్ని రోజులు ఒకసారి, వారం కంటే ఎక్కువ పర్యటిస్తున్నాడు. భారత్లో ఔషధ పరిశ్రమ ప్రారంభమైంది. వైద్యులు, ఆసుపత్రులు డాక్టర్ బోస్ గారి మందులు కొనడానికి ఆసక్తిగా ఉన్నారు అంతా. అప్పటికి డాక్టర్లు పెరుగుతున్నారు, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, మందుల అవసరాలు ఉన్నాయి, ఇలా అన్నమాట. ఇలా అభయ్ రోజు రైల్లో ప్రయాణించి ఎక్కడైనా హోటల్లో ఉండేవాడు. 3వ తరగతి పెట్టెలో బెంచీలో, అవి తరచూ మురికిగా ఉంటాయి, అసౌకర్యంగా ఉంటాయి, వాటిలోనే ప్రయాణం చేసేవాడు. ప్రతి వారం 100 మైళ్ళు ప్రయాణం చేశాడు. ఈ ఊరు ఆ ఊరు, ఆ మెడికల్ షాప్ ఈ మెడికల్ షాప్కి వెళ్ళి ఈ మందులన్నీ వాళ్ళకి ఇచ్చి, ఇలా అనమాట. సో ప్రయాణంలో భారత పట్టణాలు, పల్లెలు, భూమి అంతా చూస్తున్నాడు అనమాట. రైలు వెళ్తూ ఉంది, నగరాలు చూస్తున్నాడు, పట్టణాలు చూస్తున్నాడు, పల్లెలు చూస్తున్నాడు, అక్కడంతా నేల అంతా చూస్తున్నాడు. ప్రతి రైల్వే స్టేషన్లో కూడా అభయ్కి చాయ్ 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 అంటూ మాటలు వినిపిస్తున్నాయి. తేనీటి మాట వినిపించేది. రైల్వే స్టేషన్లో వాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా, చాయ్ అమ్ముతూ ఉంటారు, టీ వింటున్నాడు. సో అభయ్ ఎప్పుడు టీ తాగలేదు లైఫ్లో. కానీ భార్య రోజు తాగేది ఆవిడ, రాధారాణి దత్త. ఆవిడకి టీ అంటే చాలా ఇష్టం. అభయ్ వైష్ణవ సూత్రాలకు ఎప్పుడు రాజీ పడలేదు, కట్టుబడి ఉండేవాడు. అయ్యో మనం ప్లేస్ మారేం కదా, రూల్స్ మార్చేద్దాం అనుకునే రకం కాదు. ఎక్కడున్నా సరే నియమం నియమమే అతనికి. తోటి అంటే వైష్ణవ సూత్రాలు ఎప్పుడు రాజీ పడలేదు. తోటి బెంగాలీలు చాలామంది చేపలు తింటూ ఉండేవారు. అభయ్ జాగ్రత్తగా ఉండేవాడు. బెంగాలీలకి చేపలు అంటే చాలా ఇష్టం. జల్ పుష్ప అంటారు, అంటే జలపుష్పం అంట చేప. వాళ్ళకి చాలా ఇష్టపడతారు బెంగాలీ. ఇళ్లలో కూడా చాలామంది చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్లో తయారు చేసుకుంటారు, తొట్టెల్లో తయారు చేసుకుని చిన్న చిన్న చేప పిల్లలు తెచ్చుకుని పెంచుకుంటుంటారు ఇళ్లలో. ఇప్పటికే ఉంది అది. చాలా ఇష్టపడతారు బెంగాలీలు చేపలు తింటాన్ని. బట్ అభయ్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండేవాడు. ఒకసారి ముంబై ఎంపైర్ హిందూ హోటల్లో ఉల్లిపాయ వడ్డించారు అబ్బాయికి భోజనాలు అది పెట్టినప్పుడు. సో ఇంకొకసారి పుట్టగొడుగులు, వెల్లుల్లి కానీ అభయ్ వాటిని తినలేదు.
ఎక్కడ ఎక్కడ ఆహారం తీసుకుంటున్నా తిన్నా కూడా అవి ఏం తినలేదు ఆయన. సో చన్నీళ్ళ స్నానం చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. సంవత్సరం అంతా ఒకటే దినచర్య. రోజులను బట్టి పరిస్థితులను బట్టి ఎక్కడంటే అలా, ఎలా అంటే అలా తినేసి, ఎలా అంటే అలా మారిపోయి, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా బయట ఉన్నప్పుడు ఒకలాగా భక్తి చేయడం కాదనమాట. ఎక్కడున్నా నియమంగా పాటించాడు. అలాగే ఎందరో రోగులు వైద్యులతో మాట్లాడేవాడు. కొందరు వైద్యులు మంచి మందులు ఇచ్చినా రోగి చనిపోయాడని బాధపడేవారు. ఆయన చాలా మంచి వైద్యుడేనండి, మంచి మందులు ఇచ్చాడు, రోగి చనిపోయాడని చెప్పేసి. ఇలాంటి సంఘటనలు అంటే కృష్ణుడి అనుమతి లేకుండా ఎవరిని రక్షించలేరు అనే అభయ నమ్మకాన్ని దృఢపరిచింది. మీరు ఎంత మంచి వైద్యుల దగ్గరికి వెళ్ళినా, ఎంత మంచి మందులు తీసుకున్నా కూడా చనిపోతారు. మనం బతకాలంటే కృష్ణుడి అనుమతి ఉండాలి, వైద్యుడు లేదంటే మందుల వల్ల కాదు. నిజానికి వైద్యులు కూడా ఇదే మాట చెప్తారు, మానవ ప్రయత్నం మేము చేయాల్సింది మేము చేసాం, ఆ తర్వాత భగవంతుడు దయ అంటుంటారు వాళ్ళు కూడా. ఇది అబ్బాయికి చాలా నమ్మకం కలిగించింది. మనం ఎన్ని మంచి మందులు ఇచ్చినా, మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కృష్ణుడు అనుమతి లేనిది ఇక్కడ ఎవరు జీవనం సాగించలేరు. సో ఇలాగా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆయనకు అనుభవం అయిందనమాట. ఒక వ్యాపార పర్యటనలో భాగంగా అభయ్ 1925 సంవత్సరంలో ఆగ్రా గుండా ప్రయాణించాడు. వయా ఆగ్రా పవిత్ర బృందావనం సందర్శించాడు. చిన్ననాటి కోరిక అప్పుడు నెరవేరింది. 1925లో నెరవేరింది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 100 సంవత్సరాలు, ఒక సంవత్సరం తక్కువ. చూడండి. సో బృందావనాన్ని చాలా ఇష్టపడ్డాడు. 2 రోజులు ఉన్నాడు అక్కడ. 6 గోస్వాములచే నిర్మించిన కొన్ని మందిరాలు చూశాడు. ఎందుకంటే పూరిలో ఈ భావన కలగలేదు అబ్బాయికి, మనం ఇంతకుముందు చూసాం. కానీ బృందావనంలో చక్కగా అనిపించింది. అబ్బాయి ప్రయాణంలో ప్రమాదాలు ఉన్నాయి. ఒకసారి మధుర స్టేషన్ రైల్లో ఉన్నప్పుడు కోతొచ్చి వస్తువులు తీసేసింది. ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ లాక్కుంటుపోయాయి. ఇంకొకసారి తెల్లవారుజామున 2 చక్రాల గుర్రపు బండిలో వెళ్తుండగా రోడ్డు మధ్య చెత్తకుండిని తాకి బండి పక్కకు పడగా అబ్బాయి గాల్లో ఎగిరి పడిపోయాడు. అయితే క్షేమంగా బయటపడ్డాడు. తెల్లవారుజామున వెళ్తా ఉంది గుర్రపు బండి, అయితే చెత్తకుండికి తగిలింది, చూసుకోకపోతే చీకట్లో పక్కకు పడిందంట. ఎగిరి పడ్డాడంట గుర్రపు బండి నుంచి, బట్ సేఫ్. సో 5 సంవత్సరాల పాటు అభయ్ అలహాబాద్ నుంచి విస్తృతంగా ప్రయాణించాడు. అలహాబాద్ కేంద్రంగా చేసుకుని వ్యాపారం కొనసాగిస్తూ బాగా తిరిగాడు అనమాట. భారతదేశం, ముఖ్యంగా ఉత్తర భారతదేశం. ఇంటి దగ్గర ఉంటే మందుల కర్మాగారంలో ఎక్కువ ఉండేవాడు, మందులు తయారు చేయాలి కదా. కానీ భార్యతో సమయం గడిపాడు, పిల్లలతో ఆడుకున్నాడు. అంటే వ్యాపారం ఉద్యోగంలో భాగంగా భార్యతోటి పిల్లలతోటి గడపకుండా ఉండడం ఉండదు. వాళ్ళకి ఇవ్వాల్సిన సమయం వాళ్ళకి చక్కగా ఇస్తానే ఉన్నాడు అనమాట. ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి ఏమీ కలగలేదు, చక్కగా వాళ్ళని చూసుకున్నాడు. ఎన్ని వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ కూడా. ప్రభుపాద్ గారు చెప్తున్నారు ఇప్పుడు ఆయన మాటల్లో ఏమని చెప్తున్నారు ఏమనంటే, నా కొడుకు 2 ఏళ్ళప్పుడు చాలా కొంటేవాడు, ఎప్పుడు అల్లరి చేస్తూ ఉండేవాడు. నా స్నేహితులంతా నా కొడుకుని పచ్చా అని పిలిచేవారు. పచ్చా ఒక నిమిషం కదలకుండా ఉంటే నీకు బహుమానం అనేవారు. కానీ ఆ బాలుడు విఫలం అయ్యాడు. అంటే అటు కదిలి ఇటు కదిలి ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉన్నాడు అనమాట. అంత హుషారుగా కొంటెగా ఉండేవాడట పిల్లవాడు. టేబుల్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే దాన్ని తాకే ప్రయత్నం చేసేవాడు. అంటే పిల్లలు కదా, 2 ఏళ్ళ పిల్లలకి ఏం తెలిసి తెలియదు, దాన్ని ముట్టుకోవాలని చూసేవాడు. నేను తాకద్దనేవాడిని, స్నేహితులు వేగం తగ్గించి తాకనివ్వండి అనేవాడు. నేను కరెంటు నిలిపేశాను. సో వాడు దాన్ని తాకాడు కూడా. పిల్లోడు వెళ్ళి ముట్టుకున్నాడు, ఏ హాని జరగలేదు. అంటే ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోయింది అనమాట అప్పటికి. కానీ వేలికి గట్టిగా తాకింది దెబ్బ, ఠంగ్ అని. సో మళ్ళీ తాకుతా అన్నా కానీ, తాకు అన్నా కానీ కూడా ఆ పిల్లాడు ఎప్పుడు ఆ ఫ్యాన్ తాకలేదు. అంటే అనుభవం అయింది కదా, ఒకసారి ముట్టుకుంటే ఏమవుతుందో తిరుగుతున్న ఫ్యాన్ని, ఇంకెప్పుడు మళ్ళీ తాకలేదు. అంటే తన కొడుకు చాలా కొంటివాడని చెప్పి చెప్తున్నాడు అనమాట. చాలా హుషారుగా హైపర్ యాక్టివ్గా ఉంటాడని చెప్పి చెప్తున్నాడు. అంటే కుటుంబానికి ఇంత వ్యాపారం చేస్తున్న దేశం అంతా తిరిగి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఆయన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాడు. ఇంకా కుమార్తె సులక్ష్మణకు మాటలు రాగానే గురువాష్టకం భావాన్ని పలికించడం నేర్పాడు. గురువాష్టకం ఆధ్యాత్మిక గురువు భగవంతుడి నుంచి అనుగ్రహం పొంది భౌతిక జీవనం అనే అగ్నిని శమింపచేసి జన్మ మృత్యువుల నుంచి బయటకు తెస్తాడు. ఇది ఆయన కూతురికి నేర్పిస్తున్నాడు చిన్నప్పుడు, మాటలు వచ్చినప్పటి నుంచి. అలాగే జనవరి 1928 సంవత్సరం వచ్చింది. భక్తి ప్రదీప మహారాజు కొందరు భక్తులతో అలహాబాద్ వచ్చారు. గౌడీ మఠానికి సంబంధించినటువంటి మహారాజు అనమాట. అభయ్ కర్మాగారం నుంచి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా చూసి నాకు తెలిసిన వారిని గుర్తించి గౌడీ వైష్ణవులు లోపలికి రండి అని స్వాగతించాడు. అంటే వాళ్ళు ఆ దారిలో వెళ్తున్నారు. అభయ్ చూశాడు, అరే వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, గౌడీ మఠం వాళ్ళు భక్తులు, వీళ్ళంతా కృష్ణ భక్తులు, రండి మహారాజు రండి రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించాడు. మేము ఈ నగరానికి కొత్త అన్నాడు ఆయన, మహారాజు గారు.
ఇక్కడ మందిరం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ఈ అలహాబాద్లో, నీ పేరు విన్నాను, అందుకే నీ దగ్గరికి వచ్చాం, మాకు సహాయం చేయని చెప్పి అభయ్ని అడిగారు ఆయన, భక్తి ప్రదీప్ మహారాజ్. నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, అప్పటికే అబ్బాయి చాలా సంవత్సరాలు లేదు కదా అక్కడికి వచ్చి, బాగా ఊరి మీద అవగాహన ఉందన్నమాట. సో అబ్బాయి ఆనందంతో నేను మీకు సహాయం చేస్తాను డెఫినెట్గా అని చెప్పి అన్నాడు. ఇంటికి పిలిచాడు, ప్రసాదం ఇప్పించాడు, విరాళం ఇచ్చి డాక్టర్ ఘోష్ కూడా పరిచయం చేశాడు. ఈ మహారాజు గారు పలానా ఆయన శిష్యులు, పలానా మఠం వారు, ఈయన ఇక్కడ ఒక మఠం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు, ఇక్కడికి వచ్చారు, మన సహాయం అడుగుతున్నారని చెప్పి డాక్టర్ కూడా పరిచయం చేశాడు. తండ్రి ఇంటికి వచ్చిన భక్తులను సరిగ్గా గుర్తించలేకపోయారు. అప్పటికి ఆయనకి వయసు చాలా పెద్దదైంది, సరిగా చూడటం, గమనించడం, గుర్తించలేకపోయారు. ఆయన ఇంట్లో తరగతి పెట్టారన్నమాట ఈ భక్తి ప్రదీప్ మహారాజ్ గారు. సో క్లాస్ ప్రారంభమయ్యాక ఆయన గుర్తించారు, పాదవందనం చేశారు తండ్రి గారు. ఈయన గౌడీ మఠం సన్యాసి అనమాట అని చెప్పి అప్పుడు నమస్కారం పెట్టారన్నమాట. కుంభమేళ తర్వాత మహారాజు వెళ్ళిపోయారు. ఆ సంవత్సరం కుంభమేళ జరిగింది, గురువు గారు వచ్చారు. అప్పుడు గురువు బ్రహ్మచారి శిష్యులు ఒక చిన్న గౌడీ కార్యాలయం ప్రారంభించారన్నమాట. ఒక చోట చిన్న సెంటర్ స్టార్ట్ చేశారు. మందిర కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. అతులానంద అనే బ్రహ్మచారి అభయ్ ఇంటికి విరాళం కోసం వచ్చాడు. అభయ్ గురువు చైతన్య మహాప్రభు గురించి అడిగారు. మంచిదండి రండి అని చెప్పి ఇంట్లోకి పిలిచి గురువుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, మీకు చైతన్య మహాప్రభు గురించి ఏం తెలుసు నాకు చెప్పండి అని చెప్పేసి ఇలా అడిగాడన్నమాట. అతులానంద ప్రయాగ్లో జీవితకాల సభ్యులను అంటే లైఫ్ మెంబర్స్ని తయారు చేయాలని చెప్పి చేశాడు ఆయన. నెలకు ₹1/2 గౌడీ పత్రిక చందా అడుగుతున్నాడు. అప్పట్లో ఆ రోజుల్లో భక్తి సిద్ధాంత గురువుగారి కలకత్తా గౌడీ ముద్రణ యంత్రం భాగవత ముద్రణ ప్రారంభించింది. అప్పటికి అంటే 12 స్కందాలు 18,000 శ్లోకాలతో కూడుకున్నటువంటి భాగవతాన్ని ముద్రించడం ప్రారంభించింది. అక్కడ చైతన్య భాగవతం కూడా ముద్రించింది. అలాగే భక్తి సిద్ధాంత సరస్వతి భువనేశ్వర్లో, మద్రాసులో, పూరిలో కొత్త మఠాలు ఏర్పాటు చేశారు, ప్రారంభించేశారు. అప్పటికి అంటే ఆయన తన భక్తి ఉద్యమాన్ని విస్తరిస్తున్నారు గురువుగారు. అభయ్ యొక్క ఆసక్తి తృప్తి చెందలేదు. ఆయన ఇంకా 1925 సంవత్సరంలో భక్తి సిద్ధాంత సరస్వతి నవద్వీప్ పరిక్రమ శిష్యులతో అంటే గురువుగారు నవద్వీప్ పరిక్రమ చేపట్టారు. దేశం మొత్తం నుంచి శిష్యులు వచ్చారు. అన్ని కులాల నుంచి శిష్యులను అంగీకరించి పరిక్రమ చేస్తున్న భక్తి సిద్ధాంత సరస్వతి బృందం మీద రాళ్ళు, అలాగే ఇసుక విసిరేందుకు స్థానిక వృత్తి పూజారులు ఒక ముఠాను నియమించారన్నమాట. ఈయన దేశమంతా తిరిగి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళందరినీ తీసుకొచ్చి బ్రాహ్మణులుగా మార్చేసి, వైష్ణవులుగా మార్చేసి మన ఊరు తీసుకొచ్చాడని చెప్పి రాళ్ళు విసరడం, ఇసుక విసరడానికి కొంతమంది మనుషులు పెట్టుకున్నారు. వీళ్ళు తిరగనవ్వకండి ఇక్కడ అని చెప్పేసి ఆయన యాత్ర కొనసాగింది అని అతులానంద్ చెప్పాడనమాట. 1926 సంవత్సరంలో భక్తి సిద్ధాంత సరస్వతి దేశం మొత్తం పర్యటించారు. చైతన్య మహాప్రభువు గురించి ప్రచారం చేశారు ఆయన. ఇవన్నీ ఆ అతులానంద్ అనేటటువంటి ఒక బ్రహ్మచారి ద్వారా అభయ్ అలహాబాద్లో వింటున్నాడన్నమాట. అలాగే గురువుగారు మాయాపూర్లో చైతన్య మఠ ఏర్పాటు చేసి విగ్రహ ప్రతిష్టాపన చేశారయ్యా అని చెప్పాడు. 1 సంవత్సరం క్రితం సజ్జన తోషిని 3 భాషల్లో ప్రచురించడం మొదలుపెట్టారు. అంటే ఆయన చాలా ఉధృతంగా చేస్తున్నారన్నమాట. అది గురుగారి గురించి అడిగి తెలుసుకుంటున్నాడు. అందులో హార్మోనిస్ట్ అనే ఆంగ్ల పత్రిక కూడా ఉంది. 3 పత్రికల్లో హార్మోనిస్ట్ అని ఇంగ్లీష్లో ఒక పత్రిక కూడా రాస్తున్నారు. అది ఇంగ్లీష్ ఎవరు వచ్చే వాళ్ళ కోసం లేదా విదేశాలకు పంపడం కోసం. ఇలా బ్రహ్మచారితో పలుసార్లు చర్చలు జరిగాక అభయ్ తన ఇల్లు మఠానికి దగ్గరగా మార్చాడు. దగ్గరగా ఉంటే రోజు పొద్దున సాయంత్రం మఠంలో జరిగే కార్యక్రమాలు, భజనలకి వీటికి వాటికి వెళ్ళి రావచ్చు. కీర్తనల్లో పాల్గొని మృదంగం వాయించే తీరు చూసి మఠం సభ్యులు ఆశ్చర్యపోయారు. అభయ్ అప్పటికే వాళ్ళ నాన్నగారి ద్వారా నేర్చుకున్నాడు అనమాట చాలా వైష్ణవ కీర్తనలు. ఇప్పుడు మఠంలో కీర్తనలు నేర్చుకున్నాడు. తండ్రి మృదంగం నేర్పించాడు. అభయ్కి కర్తాల మృదంగం నేర్పించారు. మంచి కీర్తనే కావాలని చెప్పేసి రాధారానికి బాగా సేవ చేయాలని చెప్పి అందరినీ ఆశీర్వదించమని అడిగేవారు అప్పుడు ఆయన తండ్రి. ఇప్పుడు అది జరుగుతుందన్నమాట. అందుకని మృదంగం చక్కగా వాయిస్తూ ఆయన భజనలో పాల్గొని మఠం వాళ్ళంతా అరే ఏంది అబ్బాయి ఇంత బాగా మృదంగం వాయిస్తున్నాడు, ఇంత చక్కగా పాడుతున్నాడు అని అనుకున్నారన్నమాట. నగరంలో ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని అభయ్ ఆశ్రమానికి తీసుకొచ్చేవాడు. సార్ రండి సార్, అక్కడ మఠం ఉంది, చాలా మంచిది, మీరు రండి అని చెప్పి అందరినీ తీసుకొచ్చేవాడు. ఆశ్రమ అభివృద్ధికి అభయ్ సాయం చేసే అభయ్ భక్తి వృద్ధికి ఆశ్రమం చేసింది. అంటే ఆశ్రమం బాగుండడానికి, అది పెరగడానికి అభయ్ సాయం చేస్తే ఆశ్రమం అతనికి భక్తి పెరగడానికి సహాయం చేసింది. ఇలా అనమాట మార్పు చేపులు. ఇలాగ 1930 సంవత్సరం వచ్చింది. గౌరమోహన్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. 1930 ఆ సంవత్సరానికి కుటుంబ సభ్యులంతా అలహాబాద్ చేరారు. ఎందుకో వాళ్ళకి అనుమానంగా ఉంది తండ్రి విషయంలో. వ్యాపార నిమిత్తం అభయ్ ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు అంటే తిరుగుతూనే ఉన్నాడు, ఇలా తిరుగుతూనే ఉంటాడు. ఆ మందులన్నీ మెడికల్ షాపులకి ఇస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఇలా తిరుగుతున్నాడు అనమాట. సో చూడండి,
సో ఇలాగ తండ్రి ఆరోగ్య వివరాలు తెలుసుకుని అర్ధరాత్రి వేళకు అభయ్ ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు. అంటే నాన్నగారికి బాగాలేదని చెప్పి మొత్తానికి వీళ్ళు ఏదో టెలిగ్రామ్ ఇవ్వడం ఏదో చేశారు. ఆయనకి అందింది ఎక్కడో ఉండగా, అది చూసుకుని వచ్చాడు ఆయన. కుమార్తె రాజేశ్వరికి అన్న వచ్చాడు తలుపు తీయమని చెప్పి గౌరమోహన్ చెప్పారు. అమ్మ అదే ఆల్మోస్ట్ అలా అర్ధరాత్రి దాటిందనమాట. తండ్రి ఏం చెప్తాడు, అన్నయ్య వచ్చాడు తలుపు తీయని చెప్తున్నాడు. సో కుమార్తె రాజేశ్వరి, అన్న ముంబైలో ఉన్నాడు నాన్నగారు, ఇప్పుడు ఎలా వస్తాడు అని అన్నాడు. కానీ తండ్రి చెప్పాడు, నువ్వు తలుపు తీయి, అన్న వచ్చాడు అన్న. ఈవిడెళ్ళి తలుపు తీసింది. చూస్తే ఆ ఎదురుగా నిజంగానే అబ్బాయి కనిపించాడు. అంటే తండ్రి అబ్బాయి మీద చాలా దృష్టి పెట్టి ఉన్నాడు, వస్తాడు వస్తాడు నా కొడుకుని తెలిసిపోయింది ఆయనకి, మంచం మీద పడుకున్నా. సో అబ్బాయి తండ్రిని ఎలా ఉందని అడిగాడు. తండ్రి ఓకే నాకు బాగానే ఉంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు. ఆయన విశ్రాంతి తీసుకో అన్నారు. అబ్బాయి ఉదయం డాక్టర్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చారు. ఆయన నాడి పట్టుకున్నారు. అది కొట్టుకోవడం లేదు నిజానికి. కొన్ని నెలలుగా ఆహారం లేకుండా ఆయన జీవిస్తున్నారు. ఏదో లిక్విడ్స్ వెళ్తున్నాయి అంతే. నాడి చాలా తక్కువగా అది కొట్టుకుంటుంది అనమాట. సో అబ్బాయి తండ్రి మీకు ఏమైనా కోరిక ఉందా అని అడిగాడు అనమాట. తండ్రిని అడిగాడు అనమాట అబ్బాయి తండ్రిని, నాన్నగారండి మీకు ఏమైనా కోరికలు ఉన్నాయా అని అడిగాడు. అప్పుడు తండ్రి అడిగాడు, ఎందుకు అలా అడుగుతున్నావు, డాక్టర్ ఏమైనా చెప్పాడా అని అడిగాడు. అంటే డాక్టర్లు చెప్పేస్తారు జనరల్గా, నాడి చూసి ఇది కొట్టుకోవాల్సిందని కానీ కూడా చాలా తక్కువగా ఇది కొట్టుకుంటుందండి గుండె, అందుకని నేను ఎక్కువ టైం బతకరు, ఎక్కువ రోజులు బతకరు, ఆయనకి ఏమైనా కోరికలు ఉంటే తీర్చేసుకోండి అని చెప్పి డాక్టర్లు చెప్పేసి వెళ్ళిపోతారు. అది అనుమానం వచ్చింది తండ్రికి, ఏమైనా చెప్పారా డాక్టర్ అని చెప్పి అడుగుతున్నాడు. సో డాక్టర్ చెప్పిన విషయం తండ్రికి చెప్పలేదు. డాక్టర్ ఏమైనా చెప్పారా అని అడిగితే, వ్యాపారం కోసం ముంబైలో ఉంటున్నాను కదండి నాన్నగారు, మరి నేను వెళ్ళిపోవాల్సి ఉంటుంది, ఒకవేళ మీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి నేను తీరుస్తానని చెప్పి అన్నాడు అనమాట. ఇక్కడ ఉన్నాను కదా అని చెప్పి అన్నాడు. అప్పుడు తండ్రి చెప్పారు, మనం ఉంటున్న ఈ ఊరు అలహాబాద్ గౌడీ మఠానికి ఒక ఆవును దానం చెయ్యి అన్నారు, గోదానం చెయ్యి అన్నారు. అది తండ్రి కోరిక. అబ్బాయి చేశాడు, ఒక ఆవుని దూడని తీసుకొచ్చి ఆశ్రమంలో దానం చేశాడు. తండ్రిని మళ్ళీ అడిగాడు, ఇంకా ఏమైనా కోరికలు ఉన్నాయా అని చెప్పేసి. మళ్ళీ తండ్రి అడుగుతున్నాడు, వైద్యుడు ఏమైనా చెప్పాడా అంటాడు. మంచం మీద పడుకునే ఉన్నారు ఆయన, ఏమైనా చెప్పారా అని అడుగుతున్నాడు. లేదు డాక్టర్ గారు ఏం చెప్పలేదండి మీ గురించి, మీరు బాగానే ఉన్నారని చెప్పారు, మందులు వేసుకోండి అంతా బాగానే ఉంటుందని చెప్పారు, నేనే మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ముంబై వెళ్ళాలి కదండి అని అడుగుతున్నాడు. మళ్ళీ నేను ముంబై వెళ్ళాలి కదండి, మీకు ఇంకా ఏమైనా కోరికలు ఉంటే చెప్పండి అంటున్నాడు అనమాట. సో గౌడీయ ఇతర వైష్ణవులందరినీ పిలువు, హరినామాన్ని జపించమను, వారందరికీ ప్రసాదం పెట్టి ఇది నా కోరిక అన్నారు. అంటే ఇంటికి పిలిపించు వాళ్ళందరినీ, ఇంట్లో భజన చేపించు, క్లాస్ చెప్పించు, ప్రసాదం పెట్టు, ఈ కోరిక తీర్చు అన్నారు. సో అబ్బాయి తండ్రి కోరిక తీర్చారు. వాళ్ళందరినీ పిలిపించి కార్యక్రమాలు చేశారు. రాత్రి 11 గంటలకి భక్తులు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు 11 అయిందనమాట. మొత్తం ప్రసాదాలన్నీ తిని అందరూ చెప్పుకుని బయలుదేరి వెళ్ళేసరికి అదే రాత్రి గౌర్మోహన్ శరీరం వదిలేశారు. ఇది 1930 సంవత్సరంలో జరిగింది. ఓకే, 1930 సంవత్సరంలో తండ్రి శరీరం వదిలేశారు. చాలా బాధ అనిపించింది అబ్బాయికి తండ్రిని కోల్పోవడం. ఎందుకంటే తండ్రి తను కోరుకున్న అన్నీ ఇచ్చారు. మంచి వైష్ణవుని చేశారు, రాధాకృష్ణులను ఆరాధింప చేశారు. అభయ్ యువకుడైనా సరే తన ప్రియమైనటువంటి రక్షకుడు స్నేహితుడిని పోగొట్టుకున్నాడు. అంటే కుర్రవాడే, ఏం భయం లేదు, ధైర్యంగా ముందుకు పోరాడి వెళ్ళగలడు. కానీ తనకి ముఖ్యమైనటువంటి రక్షకుడు స్నేహితుడిని, మంచి స్నేహితుడిని పోగొట్టుకున్నాడు తండ్రిని. అభయ్ను అత్యంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా భావించిన వ్యక్తి గౌర్మోహన్. ఇతను అందరిలాంటి వాడు కాదు, ఇతను చాలా అద్భుతం చేస్తాడని నమ్మిన నెంబర్ 1 వ్యక్తి అనమాట. చాలా ప్రత్యేకంగా చూశాడు అబ్బాయిని. ఆయనకి మిగతా పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లవాడు ఏది అడిగినా ఇది ఇబ్బంది పెట్టద్దు అన్నాడు భార్యతో ఒకసారి ఆయన. ఎందుకంటే ఇతను అద్భుతం చేయబోతున్నాడని ముందే తండ్రి ఊహించారు. ఓకే, సో అబ్బాయి చాలా నిరాశకు గురయ్యాడు తండ్రి శరీరం వదిలేయడం. తన మంచి శ్రేయోభిలాషి ఇప్పుడు లేరు. సో గౌర్మోహన్ శరీరం వదిలిన 13 రోజుల తర్వాత అభయ్ అతని సోదరుడు గుండు చేయించుకుని ఒక ఫోటో దిగారు. ఎందుకంటే ఉంటాయి కదా ఆ సంస్కారాలు ఉంటాయి కదా, తండ్రి చనిపోయిన తర్వాత గుండు చేయించుకోవడం, సిగ పెట్టుకోవడం, ఇలా ఇద్దరి మధ్య తండ్రి చిత్రపటం అలాగే కుటుంబం అంతా ఉంది ఆ ఫోటోలో. అభయ్ గుండు వస్త్రాల వల్ల ఒక సాధువులా కనిపిస్తాడు ఆ చిత్రపటాన్ని చూస్తే కనుక. మనం చూడండి. సో ఇలాగా సత్స్వరూప్ దాస్ గోస్వామి ఈ
ఓ మంచి సాధు అనేటటువంటి అధ్యాయాన్ని ఇక్కడతోటి ముగిస్తున్నారు. అంటే అలహాబాద్లో కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, గౌడీమఠమై, అలాగే తన ల్యాబొరేటరీకి సంబంధించి. కానీ ఆయనకు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి తండ్రిని ఆయన కోల్పోయారు. ఇప్పుడు అభయ్ తన జీవితాన్ని ముందుకు సాగిస్తారు. తండ్రి లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి ఆదర్శాలతోటి, ప్రేరణతోటి, స్ఫూర్తితోటి. అయితే తదుపరి అభయ్ ఏం చేయబోతున్నాడు? తదుపరి అధ్యాయం, నేను మీకు ఎలా సేవ చేయగలను. తండ్రి వెళ్ళిపోయారు, తండ్రికి ఎంత చేయాలో అంత చేసేసారు, పక్కకు పెట్టండి. ఇక గురువు గురించి ఆలోచిస్తున్నాడు కదా, ఆయన ఎక్కడున్నారు, ఎక్కడ ఆశ్రమాలు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు, ప్రచారం ఎలా జరుగుతుంది, ఇవన్నీ అడుగుతున్నాడు బ్రహ్మచారులు వాళ్ళే ఉన్నాయి. మరి ఇప్పుడు గురువుకు సేవ చేయాలి. నేను మీకు ఎలా సేవ చేయగలను అనేది ఇప్పుడు అభయం మధ్యలో ఉన్నటువంటి ఆలోచన. దీన్ని మనం 4వ అధ్యాయం ద్వారా మనం చూడబోతున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.